టీవీ తెలుగు రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయ సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పాప్టో ఆధ్వర్యంలో ధర్నా చౌక్ లో 3 రోజుల నిరాహార దీక్షల నేపథ్యంలో 2వ రోజు ఆదివారం నిరాహార దీక్షల్ని కొనసాగించారు. ఈ కార్యక్రమంలో 9 జిల్లాల నుంచి వచ్చిన పాప్టో ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధ్యకులు ఎల్ శ్రీనివాసరావు, సెక్రటరీ ఎస్ చిరంజీవి మీడియాతో మాట్లాడారు. వెంటనే కొత్త పీఆర్సీ కమిటీని వెయ్యాలని, 18,000 కోట్ల బకాయిలు చెల్లింపునకు స్పష్టమైన రోడ్ మ్యాప్ ఇవ్వాలని, సర్వీస్ రూల్స్ లేకపోవడంతో పదోన్నతులు రాక ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారని, ఈ సమస్యకు వెంటనే పరిష్కారం చూపాలని, వెంటనే కారుణ్య నియామకాలు జరపాలని ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యల్ని పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని, సెక్రటరియట్ ముట్టడి కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరించారు. నా పేరు చెన్నుపాటి మంజుల, పాప్టో కార్యవర్గ సభ్యురాలని. నిన్నటి నుంచి రేపటి వరకు 3 రోజులు మలివిడత పాప్టో కార్యక్రమంలో భాగంగా ఈ రోజు 2వ రోజున నిరాహార దీక్షలోకి శిబిరానికి వందలాది మంది ఉపాధ్యాయులు తరలి రావడం జరిగింది. ప్రభుత్వం అయితే స్పందించే పరిస్థితి లేదన్నట్లుగా కనిపిస్తా ఉంది. దాదాపు 17 సమస్యలు తీసుకొని ఈ రోజున పాప్టోతో ఉద్యమం చేస్తా ఉన్నాము. మరి వీటిలో విద్యారంగ సమస్యలు ఉన్నాయి. విద్యారంగాన్ని కాపాడుకోవడం ఉపాధ్యాయులుగా మా బాధ్యత కాబట్టి విద్యారంగ సమస్యలతో పాటుగా ఆర్థికంగా పిఆర్సీ, డిఏఐఆర్ లాంటి సమస్యలతో కూడా ఈ రోజున మేము ఈ నిరాహార దీక్ష కూర్చోవడం జరిగింది. ఈ ప్రభుత్వం రాకముందు మేము చాలా ఫ్రెండ్లీ ప్రభుత్వంగా ఉంటామని, ఉపాధ్యాయుల సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని, మెరుగైన ఐఆర్ ఇస్తామని, వచ్చిన వెంటనే పిఆర్సీ కమిషన్ వేస్తామని అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినాక 2 సంవత్సరాలు దాటింది. ఎప్పుడో 2023లో వేయాల్సిన పిఆర్సీ కమిషన్ వేయడానికి కూడా ఈ ప్రభుత్వానికి మనసు రాని పరిస్థితి కూడా ఉంది. మరి 4 విడతల డిఏలు పెండింగ్ లో ఉన్నాయి. 30,000 కోట్ల బకాయిలు ఉంటే కేవలం 7,000 కోట్లు ఇచ్చి 1వ తేదీ మీకు జీతాలు ఇస్తున్నాం కదా, ఇంతకన్నా మేమేం చేయాలనే విధానంలో ప్రభుత్వం ఉంది. ఇది ఫ్రెండ్లీ నేచర్ గా ఉద్యమాలను కూడా చూస్తున్న పరిస్థితి కూడా ఉంది. మరి అలాంటి ఫ్రెండ్లీ నేచర్ లోని ఉపాధ్యాయుల్ని ఉంచాలి అంటే ఆ సమస్యలు మొత్తం పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఇది మళ్ళీ విడతలో నిరాహార దీక్షల వరకు ఉన్న పాప్టో ఉద్యమం రేపు చెలో అసెంబ్లీ అనని పెద్ద ఎత్తున ఉపాధ్యాయుల్ని సమీకరించి సమస్యల పైన ప్రభుత్వం తీర్చడం తప్పితే వేరే మార్గం లేదనే విధంగా ఉద్యమాన్ని చేపడతామని, పెద్ద ఎత్తున ఉద్యమాన్ని సక్సెస్ చేసి ప్రభుత్వం ఈ సమస్యలు పరిష్కారం చేసే దిశగా ఆలోచన చేసే విధంగా కూడా చేస్తామని తెలియజేస్తాం. ప్రకాశం జిల్లా నుంచి పాప్టో తరఫున వచ్చాము. ఈ రోజు 3 రోజుల శిక్షణ, 3 రోజుల నిరాహార దీక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఇందులో అనేక రకమైనటువంటి ఉపాధ్యాయ సమస్యల మీద పోరాడడానికి అందరూ కూడా నిరాహార దీక్ష చేయడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వ విధానాలు అనేవి ఉపాధ్యాయులకు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. విద్యారంగంలో చూస్తే గనక కొత్త విధానాలను ప్రవేశపెట్టి ఉపాధ్యాయుల మీద లేదా విద్యార్థుల మీద ఒక ప్రయోగాలు చేస్తున్న తీరు అనేది మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇలాంటి విధానాల వలన ఉపాధ్యాయులు కానీ విద్యార్థులు కానీ చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. విద్యారంగంలో చూసుకున్నట్లయితే విద్యార్థుల అడ్మిషన్స్ అనేవి ఉండకుండా చాలా తగ్గిపోతూ ఉన్నాయి. దాని వల్ల పాఠశాలలు కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి కొత్త ప్రయోగాలను విద్యార్థుల మీద, ఉపాధ్యాయుల మీద చేయకుండా వాళ్ళ సంక్షేమానికి, విద్యార్థుల సంక్షేమానికి కృషి చేయాల్సిందిగా మేము పాప్టో తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అదే విధంగా అనేక ఆర్థిక పరమైన సమస్యలు కూడా ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్నారు. ఎప్పుడో నియమించాల్సినటువంటి 12వ పిఆర్సీ కమిషన్ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా నియమించకపోవడం వలన, అదే విధంగా పెండింగ్ ఉన్నటువంటి 4 డిఎల్ను కూడా ఈ డిఎల్లో 1 కూడా ప్రకటించకపోవడం వలన ఉపాధ్యాయులు ఆర్థిక పరంగా చాలా ఇబ్బందులు గురవుతూ ఉన్నారు. కాబట్టి వెంటనే ప్రభుత్వం 12వ పిఆర్సీ కమిషన్ నియమించాలని, అలాగే అదే విధంగా పెండింగ్ లో ఉన్నటువంటి 4 డిఎల్ను కూడా వెంటనే ప్రకటించవలసిందిగా మేము ప్రభుత్వాన్ని పాప్టో తరఫున డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం నుంచి ఏ విధమైనటువంటి స్పందన లేని కారణంగా రేపు కూడా నిరాహార పూర్తి చేసుకుని ఆ భవిష్యత్ కార్యాచరణ కూడా మేము నిర్ణయించుకుంటామని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. చూస్తే మాకు పెండింగ్ బకాయిలు ఉన్నటువంటి ఎన్నైతే ఉన్నాయో అన్ని కూడా చెల్లించడానికి ఒక రోడ్ మ్యాప్ కావాలనండి. అలాగే 12వ పిఆర్సీ కమిటీని వెంటనే నియమించాలనేది ప్రధానమైన ఆర్థిక డిమాండ్లు. మాకు 4 డిఏలు పెండింగ్ ఉన్న విషయం, అలాగే గత 3 సంవత్సరాలుగా చెల్లించకుండా ఉంచినటువంటి సరెండర్ లీవుల విషయంపై కూడా
ఒక రోడ్ మ్యాప్ వెంటనే ప్రకటన చేయాలని చెప్పేసి ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం. వీటితో పాటుగా బోధనేతర పనుల విషయంలో గానీ మిగతా విషయాల్లో కానీ ప్రభుత్వం స్పందించకపోతే ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. జిల్లాల చొప్పున నిన్న ప్రారంభమైన రేపటి వరకు కొనసాగుతాయి. ప్రధాన డిమాండ్ ఈ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా మాకు ఇచ్చిన హామీలను అమలు పరచమంటున్నాం. కొత్త డిమాండ్ ఏది పెట్టలేదు. ప్రధానంగా 12వ PRC కమిషన్ నియమించండి. ఇప్పటికే కమిషన్ టైం 33 నెలలు జరిగిపోయింది. వెంటనే కమిషన్ నియమించి 30% IR ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే మాకు 4 DL పెండింగ్లు ఉన్నాయి. ఆ 4 DL ప్రకటించాలి. పెండింగ్ బకాయిలు ప్రకటించాలి. యువగళం సందర్భంగా యువ నేతగా ఉన్నటువంటి మా విద్యాశాఖ మంత్రి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే తెలుగు మాధ్యమాన్ని పునరుద్ధరిస్తా ఉన్నారు. అట్లాగే పంచాయతీ శాఖ మంత్రిలో ఉన్నటువంటి మన పవన్ కళ్యాణ్ గారు ఒక్క విద్యార్థి తెలుగు చదువుకుంటానన్నా అయినా సరే నేను తెలుగు మాధ్యమాన్ని పునరుద్ధరిస్తా ఉన్నారు. అందుకని ఇక్కడ తెలుగు రాష్ట్రంలో తెలుగు జాతి సంబంధించినటువంటి తెలుగు మాధ్యమాన్ని సమాంతరంగా పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే మాకు రిటైర్ అయినటువంటి పోస్టులు నెలవారీ పదోన్నతులు ఇవ్వాలి. అన్ని న్యాయమైన కోరికలు పరిష్కరించకపోతే ఉద్యమం మరింత ఉధృతమవుతుంది తప్ప వెనకపోదు. గత ప్రభుత్వం ఉపాధ్యాయులు ఉద్యోగులతో పెట్టుకొని ఏ రకంగా భారీ మూల్యం చెల్లించుకుందో ఈ ప్రభుత్వం ఆలోచించుకోవాలి. ఇప్పుడు అసంతృప్తిగా ఉన్నారు. అసంతృప్తి ఆందోళనగా మారింది. ఆందోళన వ్యతిరేకత అయితే అప్పుడు ఏమి ఇచ్చినా కూడా ప్రయోజనాలు ఉండవు కనుక వెంటనే ప్రభుత్వం ఉపాధ్యాయ సంఘాలతో జేఏసీలతో చర్చలు జరిపి న్యాయమైన కోరికలు పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తాం. ఎన్ వెంకటేశ్వర్లు, డిప్యూటీ సెక్రటరీ జనరల్ ఫ్యాప్టో. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాబోయే ముందు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులకు హామీ ఇచ్చిందో సకాలంలో PRC ఇస్తాం, మెరుగైనటువంటి PRC ఇస్తాం, సకాలంలో DL ఇస్తాం, అలాగే ఫ్రెండ్లీ ప్రభుత్వంగా ఉంటామని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు 2.5 సంవత్సరాలు గడిచినప్పటికి కూడా ఇంతవరకు 12వ కమిటీ చైర్మన్ నియమించలేదు. అలాగే 4 DL పెండింగ్ ఉన్నాయి. ఎర్ర లీవులు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా లేనటువంటి సందర్భంలో అనివార్యంగా ఫ్యాప్టో ఈ రోజు 3 రోజుల పాటు నిరాహార దీక్షలు చేస్తా ఉన్నాం. దీనికి వెంటనే స్పందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. రెండోది స్పష్టంగా చెప్పదలిసింది, మేము ఉద్యోగులం, ఉపాధ్యాయులం, ప్రజల్లో భాగం. మీ ఉద్యోగ ఉపాధ్యాయులం అందరం కూడా ప్రభుత్వం పెట్టేటువంటి పథకాలన్నింటినీ ప్రజలకు చేరవేసేటువంటి వారిగా ఉన్నటువంటి వారు. మా సంక్షేమాన్ని కూడా చూడాల్సింది రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. అందుకని తక్షణం మా డిమాండ్లన్నింటినీ పరిష్కరించాలని, న్యాయబద్ధమైన డిమాండ్ని పరిష్కరించాలని, లేకుంటే రేపు భవిష్యత్తులో అవసరమైతే చెలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని కూడా తీసుకుంటామని సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం.